ఎన్నో వీడియోస్ చూస్తున్నాను, ఎన్నో క్లాసెస్ జాయిన్ అవుతూ ఉన్నాను. కానీ ఇంగ్లీష్ రావట్లేదు నాకు. వచ్చినట్టుగానే ఉంటుంది, కానీ సందర్భం రాగానే ఇక్కడ దాకా వస్తున్న ఆలోచనలు మాట్లాడే టైంకి నా నుంచి మాటలు రావట్లేదు. కంప్లీట్గా బ్లాంక్ అయిపోతుంది నా మైండ్ అంతా అని చెప్పి మనలో చాలామందికి అలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్. ఇంగ్లీష్ విషయానికి రాగానే మనందరిలో ఒక భయం. ఆ భయంతోనే మనం మాట్లాడలేం సగం. ఫస్ట్ ఆ భయాన్ని వదిలేయండి. ఎందుకంటే ఒక పరభాషను నేర్చుకునేటప్పుడు ఎవరైనా సరే భయానికి లోనవుతారు. ఆ భయాన్ని మనం రీజన్గా చేసుకొని అక్కడే ఆగొద్దు. నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మీరు బీ కాన్ఫిడెంట్. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, తప్పకుండా మీరు ఇంగ్లీష్ని నేర్చుకుంటారు. మరి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఏ వీడియోస్ చూడాలి, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేర్చుకున్నట్టుగానే అనిపిస్తుంది, మళ్ళీ రావట్లేదు మ్యామ్ అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటి డౌట్స్ ఇక నుంచి మీకు రావు. ఎందుకంటే నా వైపు నుంచి మీకు 100% గైడెన్స్ అనేది రాబోతుంది ఈ వీడియో ద్వారా. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ఇంగ్లీష్ అంటే భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని నేను తీసివేయడానికి కొన్ని టిప్స్ చెప్తాను. అలాగే ఇంకొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ది క్లాస్. We all know that English is a foreign language. As we don't have English environment around us, how can we learn this language? ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలంటే మన చుట్టూ ఇంగ్లీష్ వాతావరణం ఉండాలి. మరి ఇంగ్లీష్ వాతావరణం లేనప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమవుతుంది. మరి ఇలాంటి కష్టం ఉన్నటువంటి ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఒకటే టిప్ ఏంటంటే, మినిమం బేసిక్స్ నేర్చుకోవాలి. ఈ మినిమం బేసిక్స్ ఏవైతే ఉంటాయో ఈ బేసిక్స్ నేర్చుకుంటేనే మీకు సాధ్యమవుతూ ఉంటుంది. ఎందుకంటే కనీసం మనకు తెలియాలన్నమాట. సిట్ అంటే కూర్చోవడం, స్లీప్ అంటే పడుకోవడం, ఈట్ అంటే తినడము, గో అంటే వెళ్ళడము, ఇలాంటి మెయిన్ ఏవైతే వర్బ్ ఫార్మ్స్ ఉంటాయో, ఆక్సిలరీస్ ఏవైతే ఉంటాయో, మినిమం టెన్సెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకు తెలియాలి. అక్కడికి కూడా మనము డీప్గా గ్రామర్లోకి వెళ్ళకూడదు. మనం చేయాల్సిన విషయం ఒకటే ఏంటంటే, మనం ఇంగ్లీష్కి అలవాటు అవ్వాలి. అంటే వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మన మైండ్ని ఆలోచింపజేసేలాగా మనం ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఎలా ట్రైనింగ్ ఇస్తాం? మనం అందరం కూడా ఈ 4 స్కిల్స్కి ఎక్స్పోజ్ అవ్వాలి. మీరు ఏ భాషైనా నేర్చుకోండి, ఒక ఇంగ్లీషే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా సరే తప్పనిసరిగా ఈ 4 స్కిల్స్ మీద మనము పట్టు సాధించాలి. ఎలా సాధించాలి అంటే సింపుల్. ఇంగ్లీష్లో ఉన్నటువంటి స్టోరీస్ని వినడము, ఆ స్టోరీస్ని సొంత మాటల్లో చెప్పడము, ఆ స్టోరీస్ని కన్వర్జేషన్ మోడ్లో మార్చడము, లేదా ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ ప్లేస్ హౌ వుడ్ యూ రియాక్ట్, మిమ్మల్ని మీరు ఓన్గా ఇంటర్ప్రిట్ చేసుకోవడం ఆ స్టోరీలో ఉన్నటువంటి క్యారెక్టర్ ద్వారా. ఇదొక టిప్ అనమాట. నేనైతే స్టోరీస్ ద్వారానే నేర్చుకున్నాను. నా స్టూడెంట్స్ కూడా ఇలాంటి ట్రైనింగే నేను ఇస్తూ ఉంటాను. కథల ద్వారా ఇంగ్లీష్ని చక్కగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే కథల్లో ఉన్నటువంటి వెకాబులరీ ఏదైతే ఉంటుందో చాలా ఎక్స్పాండెడ్ వెకాబులరీ ఉంటుంది. మనం తప్పనిసరిగా మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. సో తప్పనిసరిగా మీకు ఈ స్టోరీ సహాయంతో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అందుకే స్టోరీస్ వినడము, లిజనింగ్, స్టోరీస్ని రాయడం, రిటర్న్ వర్క్ అనమాట. ఆ స్టోరీస్ని సొంత మాటల్లో చెప్పడము స్పీకింగ్ స్కిల్ అనమాట. అలాగే స్టోరీస్ని మనం రాస్తాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వినడం. తప్పనిసరిగా ఒక ఇంగ్లీష్ లెర్నర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పనిసరిగా తను వినాలి. ఏ గుడ్ లిజనర్ కెన్ బి ఎ గుడ్ స్పీకర్. ఎప్పుడైతే కరెక్ట్గా వింటాడో తనే చక్కగా మాట్లాడగలుగుతాడు. వినకుంటే ఎవరు కూడా మాట్లాడలేరు. ఉయ్యాల్లో ఉన్నటువంటి పిల్లవాడు అంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నాడు అంటే, హీ హ్యాస్ బీన్ లిజనింగ్ టు తెలుగు. ఆయన తెలుగును వింటూ ఉన్నాడు. ఎప్పటి నుంచి? సిన్స్ హిస్ చైల్డ్హుడ్ హీ హ్యాస్ బీన్ లిజనింగ్ టు తెలుగు సో దట్ హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తెలుగు. తెలుగులో మాట్లాడగలుగుతున్నాడు. అక్కడ రీజన్ మనకు తెలుస్తూ ఉంది. సో మీరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. ఈ 4 స్కిల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఫస్ట్ టిప్ వచ్చేసి LSRW స్కిల్స్ మీద కమాండ్ సాధించడం. సెకండ్ వచ్చేసి మన యొక్క వర్త్ లెవెల్ని చెక్ చేసుకోవడం అనమాట. మన యొక్క కాంపిటెన్సీ ఎక్కడ ఉంది, మనం ఏ లెవెల్లో ఉన్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఒకవేళ స్టార్టింగ్లో ఉన్నాము, సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం రావట్లేదు, అక్కడ నుంచే స్టార్ట్ అవ్వండి. పదే అని చెప్పేసి లేడికి లేచిందే పరుగన్నట్టుగా స్పీడ్గా పరిగెత్తడం కాదు. మన లెవెల్ మనం చెక్ చేసుకోవాలి. ఇలా లెవెల్ చెక్ చేసుకొని ఎక్కడ మీ లెవెల్ ఉందో అక్కడ నుంచే మీరు స్టార్ట్ చేయండి.
మీకు ఈజీగా అర్థమయ్యేటువంటి లెక్చర్ ఏదైతే ఉంటుందో, టీచర్స్ కానీ మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్ చేసుకోండి. తప్పనిసరిగా మనకు ఒకరు ఉండాలి. గురువు లేని విద్య అనేది లేదు. ఎందుకంటే మనము తప్పులు చేసుకుంటే వెళ్ళమనుకోండి, కరెక్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఎలా చెప్పండి? మనం చేస్తే కష్టమంతా వృధా అయిపోతుంది. కాబట్టి మనకు ఒక టీచర్ ఉండాలి. సో ఆ టీచర్ని చూస్ చేసుకునేటువంటి రైట్ మీదే అనమాట. మీకు ఎవరు నచ్చితే వాళ్ళని చూస్ చేసుకోండి. సో తప్పనిసరిగా ఒక ఆన్లైన్ ట్యూటర్ని మీరు చూస్ చేసుకోండి. మీకు ఒకవేళ ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, నన్ను అడిగితే మాత్రం తప్పనిసరిగా మీరు ఆ ఆన్లైన్ ట్యూటర్ దగ్గర క్లాసెస్కి జాయిన్ అవుతే చాలా బాగుంటుంది. డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో, లాంగ్వేజ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మీరు పార్టిసిపేట్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ సచ్ డిస్కషన్స్ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఫియర్. మీ యొక్క భయాన్ని మీరు కోల్పోతారు. ఆ భయం ఎప్పుడు పోతుందంటే వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ దెన్ ఓన్లీ ఇట్ కెన్ బీ పాసిబుల్. మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తేనే మీ భయం పోతుంది. సో యూ షుడ్ యూజ్ దట్ ఆపర్చునిటీ. మీరు ఆ ఆపర్చునిటీని తప్పనిసరిగా మీరు వాడాలన్నమాట. కాబట్టి వెన్ యూ గెట్ ఎనీ ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ జస్ట్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ బై స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇలాగ మనము డిస్కషన్స్లలో, కన్వర్జేషన్స్లలో పార్టిసిపేట్ అవ్వడం వల్ల లాభం ఏంటంటే మన యొక్క వెకాబులరీ అనేది ఇంకా బిల్డప్ అవుతూ ఉంటుంది. మనం అక్కడే ఉండిపోము. రకరకాల ఎక్స్చేంజెస్ వల్ల, రకరకాల కాంటెక్స్ట్ల వల్ల మన యొక్క వెకాబులరీ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనం డైలీ రొటీన్ అయిపోవాలన్నమాట. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామంటే ఒక యజ్ఞం లాంటిది. ఒక 45 డేస్లో నేను నేర్చేసుకుంటాను మేడం, ఒక 3 monthsలో నాకు అయిపోతుందని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఒక కోట్ వినే ఉంటారు, సక్సెస్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్, ఇట్ ఈజ్ లైక్ అ జర్నీ. సేమ్ ఇంగ్లీష్ లెర్నింగ్ కూడా అంతే. ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేసామంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది ఒక పద్ధతి, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇలాంటి కండిషన్లో మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ని రొటీన్ లైఫ్లో భాగం చేసుకోవాలి. ప్రతిరోజు మీరు ఇంగ్లీష్ని వాడుతూనే ఉండాలి. డైలీ రొటీన్స్ చెప్పడం కానీ, మీరు మూవీకి వెళ్ళారు, ఫ్రెండ్స్ తోటి మూవీని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, మూవీ రివ్యూ చెప్పండి, మీ యొక్క డైలీ రొటీన్స్ మీరు ఇంగ్లీష్లో చెప్పండి, మీ యొక్క ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడండి. ప్రతిరోజు డైరీ కూడా మీకు మీరు ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నాన్ని చేయండి. ఫ్రెండ్స్తో చాటింగ్ కావచ్చు, ఏదైనా సరే, మీ యొక్క ఇంట్లో అవసరాలు కావచ్చు, ఏవైనా సరే ఇంగ్లీష్ని వదలొద్దు. త్రూ ఇంగ్లీష్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. మీ లైఫ్లో ప్రతి మూమెంట్ని మీరు ఇంగ్లీష్ తోటి కోరిలేట్ చేసుకోవాలి. మీరు ఇంకో విషయం ఏంటంటే తప్పనిసరిగా మీకు ప్రొనౌన్సియేషన్ మీద మీకు కమాండ్ కావాలి. ప్రొనౌన్సియేషన్ మీద కమాండ్ కావాలి అంటే ఎలా అన్నప్పుడు మీకు డౌట్ రావచ్చు, మేడం ఒక పదం నాకు పలకడం రావట్లేదు, నేను ఏం చేయాలి? అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఆ పదాన్ని గూగుల్ కొట్టండి. గూగుల్లో మీరు ఆ స్పెల్లింగ్ కొట్టేసి గూగుల్లో ఆ స్పెల్లింగ్ మీరు రాసేసి హౌ టు ప్రొనౌన్స్ దిస్ వర్డ్ అని మీరు కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీకు చెప్పేస్తుంది. అది అక్కడ ఒక నోరు సింబల్ ఒకటి వస్తుంది. ఆ సింబల్ ద్వారా మీకు స్లో వస్తుంది, మీకు స్పీడ్గా ఎలా పలకాలో కూడా అది మనకు చూపిస్తూ ఉంటుంది. ఈ రకంగా ప్రతి ఒక్క పదాన్ని మీరు పలకడం అనేది చాలా ముఖ్యం. ఇంగ్లీష్ భాషకు గుండెకాయ లాంటిది ప్రొనౌన్సియేషన్ అనమాట. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటేనే మీ యొక్క లాంగ్వేజ్కి మంచి బ్యూటీ అనేది ఉంటుంది. In this process, you may commit so many mistakes. So don't bother about mistakes because mistakes are inevitable. With these mistakes only you can learn so many things. చాలా తెలుసుకుంటాం ఈ మిస్టేక్స్ వల్లనే. మిస్టేక్స్ అవుతున్నాయి అని చెప్పి అస్సలు భయపడొద్దు. ఎవరైనా సరే మిస్టేక్స్ చేస్తారు. Once I used to get so many mistakes, but gradually I am getting rid of those mistakes. మెల్లిమెల్లిగా మిస్టేక్స్ అన్నీ కూడా పోతున్నాయి. ఇట్ టేక్స్ టైం. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ గెట్ ఫ్లూయెన్సీ. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫ్లూయెన్సీ వస్తుంది. ఎన్ని తప్పులు పోతే అంత మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా మీకు దాని మీద కమాండ్ వస్తూ ఉంటుంది. సో అందుకే అంటున్నాను, మీకు తప్పకుండా గైడెన్స్ కూడా ఉండాలని. ఈ పోటీ ప్రపంచంలో ఒకవేళ మీరు ఓడిపోయారనుకోండి, మిమ్మల్ని లేపడానికి కూడా ఎవరు రారు. కింద పడ్డా మీద పడ్డా మీరే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఓడిపోతే ఆనందించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. గుర్తుంచుకోండి, మీ శత్రువులు కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎంతోమంది ఉంటారు. మనం డెవలప్ అవుతే మనల్ని చూసి ఒరవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమన్నా మీరు సాధించి చూపించాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ వాట్ యు ఆర్. యువర్ వర్త్ లెవెల్స్ ఆర్ ప్రైస్లెస్. సో జస్ట్ ప్రూవ్ వాట్ యు ఆర్. మీరేంటో మీరు మీ అందరికీ కూడా చూపించండి. రేపు వాళ్ళు నోరులు ఈ రకంగా మూసుకోవాలి. అలా మూసుకోవాలంటే మీరు ఇప్పుడే మంచి డెసిషన్ తీసుకోండి. లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు ఎదగండి. మనం లైఫ్లో సక్సెస్ఫుల్గా ఎదగాలి అంటే అన్ని క్వాలిటీస్లో ఇంగ్లీష్ కూడా ఒకటి అనమాట.
సో ఈ యొక్క ఇంగ్లీష్ని రీజన్గా చేసుకుని మనము లైఫ్లో సెటిల్ అవ్వకుండా మనం అలాగే ఉండిపోయామనుకోండి, మనం ముందుకు వెళ్ళలేదనుకోండి, ఇంకేముంటుంది చెప్పండి మన లైఫ్కి. సో ఇంత ఈజీగా నేర్చుకోవచ్చు ఈ ఇంగ్లీష్ని. ఈ ఇంగ్లీష్ ఒక్క రీజన్ పెట్టుకుని మనం వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాంటి ఆపర్చునిటీస్లో భాగంగా మన ఈ కోర్స్ అనమాట. ఎవరైతే ఇంగ్లీష్ని సీరియస్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం మాత్రమే ఈ వీడియో. ఈ వీడియో యొక్క నెక్స్ట్ ఉద్దేశం ఏంటంటే, నేను ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కేవలం చాలా తక్కువ కాస్ట్ తోటి, కేవలం నా యొక్క ఎడిటింగ్ ఛార్జెస్ మాత్రమే నేను తీసుకుంటూ నేను మీకు ఒక మంచి ప్రోగ్రామ్ని ఇస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి 0 to Hero కోర్స్ అనమాట. ఈ కోర్స్ వచ్చేసి మీకు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్. సో చాలామంది పోస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని నేను 50% ఆఫర్ ఇచ్చాను. సో 1499 అనమాట. అది కూడా ఈ డిసెంబర్లో మనకు న్యూ ఇయర్కి కానుకగా, అదేవిధంగా క్రిస్మస్ పండుగకి కానుక నేను 999కే ఇస్తున్నాను అనమాట. కేవలము 999 రూపాయలతోటి మనము ఈ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వాలి? చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏం లేదు, మీరు ప్లేస్టోర్ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ పేరు వచ్చేసి ట్యూబ్ ఇంగ్లీష్ అనమాట. ఈ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా కానీ, లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా కానీ మీరు ఈజీగా ఈ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ 999 వర్తిస్తుంది. తర్వాత మీకు పేమెంట్ ఏదైతే ఉంటుందో అది రైజ్ అవుతుందన్నమాట. కాస్ట్ అనేది 1499 అవ్వచ్చు, లేదా 3000 కూడా అవ్వచ్చు. కాబట్టి ఆల్రెడీ మా యొక్క కంపెనీ వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మేబీ నెక్స్ట్ ఇయర్ మన యొక్క కోర్స్ ప్రైస్ పెంచొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే చాలా వాల్యుబుల్ కంటెంట్ అనమాట. మీకు ఈ కంటెంట్లో భాగంగా 60 రికార్డెడ్ వీడియోస్ లభిస్తాయి. ఈ 60 రికార్డెడ్ వీడియోస్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ఇంగ్లీష్ని మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. అసలు ఏమీ రాదు నాకు ఇంగ్లీష్ అన్న వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకునే విధానాలన్నీ కూడా ఈ కోర్సులో భాగంగా ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఎంత బాగుంటాయంటే అసలు ఏం రాని వాళ్ళు కూడా చక్కగా నేర్చేసుకోవచ్చు. 0 నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ వీడియోస్ ఉంటాయన్నమాట. అయితే ఈ కంటెంట్లో ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు యూట్యూబ్లో దొరకవండి. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడాను సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండవన్నమాట, స్టెప్ బై స్టెప్ ఉండవన్నమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా డే 1, డే 2, డే 3, డే 60 అలాగా టోటల్గా 60 వీడియోస్ ఉంటాయి. వీటితో పాటు ప్రతి సండే కూడా నేను లైవ్కి వస్తాను. ఈ లైవ్లో భాగంగా మనము చాలా లాంగ్వేజ్ లెర్నింగ్ యాక్టివిటీస్ కండక్ట్ చేసుకుంటాం. సింపుల్గా ఉంటుంది. ఎంత ఈజీగా ఉంటుందంటే మీరు ఫన్ వేలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ప్రతి సండే నేను లైవ్కి వస్తాను. ఆ లైవ్లో భాగంగా మీకు ఎగ్జాక్ట్లీ 8 to 10 వరకు క్లాస్ ఉంటుందండి. ప్రతి సండే క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో భాగంగా మనము ఒక లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఒక స్టోరీ టెల్లింగ్ పంపిస్తాను. ఆ స్టోరీని మీరు బాగా చూడాల్సి ఉంటుంది. ఆ స్టోరీని బేస్ చేసుకొని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అలాగే ఆ స్టోరీని బేస్ చేసుకొని మనము కన్వర్జేషన్స్ చేస్తామన్నమాట. అలాగే ఆ స్టోరీలో ఉన్నటువంటి క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేయమని చెప్తాను, లేదా మీరే ఆ క్యారెక్టర్లో ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తాను. అంటే మెయిన్ ఆ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఐ విల్ బి దేర్ విత్ యూ త్రూ అవుట్ ద క్లాస్ అండ్ ఐ విల్ సపోర్ట్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ఇంగ్లీష్లో మాట్లాడేలాగా మీకు నేను ఎంకరేజ్మెంట్ ఇస్తానన్నమాట. ఒక రకంగా ఏంటంటే మీలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ని నేను బయటకు తీసుకొస్తానన్నమాట ఈ జూమ్ సెషన్స్లలో. ఈ స్టోరీ టెల్లింగ్ ఒకటే కాదు, మనం కండక్ట్ చేసేవి ఇంకా చాలా ఉంటాయి. గ్రామర్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులోనే, అలాగే డైలీ యూజర్ సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే కన్వర్జేషన్స్ కూడా ప్రాక్టీస్ చేపిస్తాను. ఇక్కడ వచ్చేటువంటి కంటెంట్ చాలా వాల్యుబుల్ కంటెంట్, మీరు ఎక్కడ చూసినా కూడా దొరకదండి. స్వయంగా నేనే రాస్తాను. దగ్గర 40 పేజెస్ దాకా కంటెంట్ నేను తీసుకొస్తాను. ఆ 40 పేజెస్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ కంటెంట్ని నేను మీకు గ్రూప్లో పెడతాను. మనకు ఒక గ్రూప్ ఉంటుంది తెలుసా, ఆ గ్రూప్ పేరు వచ్చేసి 0 to Hero గ్రూప్ అనమాట. ఆ గ్రూప్లో మీ యొక్క క్వెరీస్ పెట్టొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, ఆ చాట్ బాక్స్లో మీరు పెట్టారనుకోండి, నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. అలాగే ప్రతి సండే జూమ్ లింక్ కూడా నేను ఈ చాట్ బాక్స్లోనే పెడతాను. మన మధ్య ఏం జరిగినా సరే మొత్తం ఈ చాట్ బాక్స్లోనే ఉంటుంది. సో ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే 999కి లభిస్తుంది. అంటే లిటరల్గా 999 రూపాయలకి మీకు ఈ కోర్స్ లభిస్తూ ఉంటుంది. మీరు ఎంతో ఖర్చులు పెడుతూ ఉంటారు. పార్టీస్కి వెళ్తారు, ఒక ట్రౌజర్ కొనుక్కుంటారు, ఒక టీషర్ట్ కొనుక్కుంటారు. ఇవన్నీ కూడా వేలల్లో ఉంటాయన్నమాట. మీరు మార్కెట్లోకి వెళ్ళి చూసినా సరే వేలల్లో ఉన్నాయి. ఒక్కొక్క కోర్స్
ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 10,000, 15,000, 20,000 ఈ రకంగా ఉంటుంది. కానీ మీకోసం నేను కేవలం 999 రూపాయలతోనే నేను మీకు 60 వీడియోస్ ఇస్తున్నాను. అలాగే మీకు లైవ్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి అవకాశము, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మీకు పూర్తిగా 3 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. 3 మంత్స్ వ్యాలిడిటీ తోటి మీకు 60 రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి. మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ సెషన్ దొరుకుతూ ఉంటుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వీడియోస్ చూసుకోవచ్చు. మీ ఫోన్లోనే ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా మనం ప్రతిరోజు లైవ్ పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, కొంతమంది కన్వీనియంట్గా ఉండదు. రెగ్యులర్గా నాకు చెప్పడం కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈ రకంగా ప్లాన్ చేయడం జరిగింది. తప్పనిసరిగా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నాన్ని చేయండి, ఆఫర్ ఉన్నప్పుడే. మళ్ళీ ఆఫర్ అయిపోయిన తర్వాత మేడం ఆఫర్ అయిపోయింది అంటే చేసేది ఏం లేదు. ఫస్ట్ ఎవరైతే వస్తారో, ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ 999. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన కోర్సులో జాయిన్ అవ్వండి. ఇంత మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.